జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కొంత సమయము దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా ఉంటాం. దేవుని యొక్క మాటలు వినిచినప్పుడు మన జీవితాల్లో మనము కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయాసపడదాం. ఎందుకంటే ఈ లోకములో ప్రతి మనుష్యుడు కూడా తన జీవితంలో తను అభివృద్ధిలోనికి రావాలని, ఎంతగానో ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటారు. ఎవరు కూడా బలహీనులుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలని ఆలోచనతోనే ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనుషులను భూమి మీదకి పంపించిన తర్వాత భూమి మీద జీవిస్తున్నటువంటి మనుషులు వారి జీవితాలలో ఏదో సాధించాలి, ఏదో పొందుకోవాలని ఒక ఆశతో ఆలోచనతో జీవిస్తూ ప్రాముఖ్యమైన దాన్ని పక్కన పెట్టేశారు. ఆ ప్రాముఖ్యమైన దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఆలోచించారంటే దాని గురించి ఆలోచించేంత తీరిక ఎవరికి లేదు. అర్థమవుతుందా? ప్రాముఖ్యమైన వాటి గురించి ఆలోచించేంత తీరిక ఎవరికి లేదు. ప్రతి వారు ఏదో ఒక పనిలో బిజీ అయిపోయారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయాలలో వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే, భూమి మీద ఎంతో మంది జీవనం సాగిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి చరిత్రలోనికి మనం వెళ్ళినప్పుడు అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రపంచ దేశాలు మొత్తాన్ని ఏలుకోవాలని ఆశపడ్డాడు. ఎందుకంటే ప్రపంచ దేశం మొత్తం మీద నేనే పెత్తనం చేయాలి, నేనే అధికారంలో ఉండాలి, నా చేతుల కింద అందరూ ఉండాలని ఆలోచన కలిగి తన యొక్క 30 సంవత్సరం వయసులోపే అంతా జయించాడు. కానీ తన జీవితంలో తను ఒక చిన్న ద్వామ కొట్టడం వల్ల చనిపోయాడు. ఒక చిన్న ద్వామ అంటే ప్రపంచాన్ని ఏలిన వాడు ఏంటి చిన్న దోమ కొట్టడం వల్ల చనిపోయాడు అనుకుని మనం ఆలోచించినప్పుడు నిజంగా మనం ఒకసారి గమనిస్తే మనిషిలో అన్నిటినీ జయించగలిగిన శక్తి ఉంది, కానీ మరణాన్ని జయించే శక్తి మనిషికి లేదు. అదేవిధంగా నెపోలియన్ అని ఒక అతను ఉన్నాడు. ఇతను కొరకు ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రదేశం నుండి ప్రపంచ దేశాలను ఏలాలనుకొని తన యొక్క ముందున్న ప్రతి రాజ్యాన్ని గెలిచాడు, ప్రతి దేశంపై విజయం సాధించాడు. చివరికి తను కూడా మరణానికి ఓడిపోయాడు. అదేవిధంగా అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి ఇతను యూదుల మీద పగబట్టి, ప్రత్యేకంగా యూదుల మీద పగబట్టి ఆ పగ చేత కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ స్త్రీలను అంటే గర్భంతో ఉన్న స్త్రీలను బయటికి తీసుకొని వచ్చి ఆ గర్భాలను కత్తితో కోసి బయటికి పిల్లలేసి తన పగ తీర్చుకోవడానికి వాళ్ళను అలా చేస్తుంటే ఇతడు నవ్వుతూ సంతోషపడుతూ గడుపుతూ ఉన్నాడు. కానీ హిట్లర్ కొడుక చివరిలో తనకు తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే విషయం మీరు బాగా గమనించి ఆలోచించండి. మనిషి ఏదైనా అనుకున్నది సాధించగలడు, ఏదైనా చేయగలడు. తనకు ఎదురంటూ ఏమీ లేకుండా ఎన్ని యుద్ధాలైనా చేసి, ఎంత పోరాటమైనా చేసి, ఎన్ని కోట్లు డబ్బులైనా సంపాదించి, ఎంత అధికారమైనా చేయగలడు. కానీ మరణమును మాత్రం తప్పించుకోవటం వాళ్ళ వల్ల కాదు. చూడండి, కావాలంటే ఎవరి వల్ల మరణం తప్పించుకోవటం ఎవరి వల్ల అవుతా, ఎవరి వల్ల అవుతా ఇంచుమించు ఒక 20-30 సంవత్సరాలు 20-25 సంవత్సరాల దాకా నీ యొక్క అలెగ్జాండరు దేశాలను పరిపాలించడానికి పెత్తనాలు చేసుకుంటూ పోయాడు. ఒక 10-20 సంవత్సరాల దాకా నెపోలియన్ చేశాడు. అదే విధముగా హిట్లర్ కొడుక
కొన్ని సంవత్సరాలు 10-25 సంవత్సరాలు చేశాడు. వాళ్ళు ఏది సాధించాలనుకున్నారో వాళ్ళు దాన్ని సాధించారు, కానీ తృప్తి లేకుండా చచ్చిపోయారు. ఏది సాధించాలనుకున్నారో సాధించారు, తృప్తి లేకుండా చచ్చిపోయారు. వాళ్ళు అనుకున్నారు మరణం లేకపోతే బాగుండునేమనుకున్నారు, మరణం లేకపోతే బాగుండునేమో అనుకున్నారు. కానీ ఎవరి వల్ల కాల మరణమును జయించటం. పైన బాగా ఆలోచించండి, ప్రపంచంలో భూమి పుట్టినది మొదలుకొని యేసు ప్రభు వారు వచ్చేంత వరకు, యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఉన్నంత వరకు ఎవరు కొడుక మరణమును గెలవలేకపోయారు. ఎవరి వల్ల కాదు. మీకు అందరికీ ఇక్కడ కూర్చొని మనందరికీ ఆశలు ఉంటాయి. ఏమైనా ఆశలు ఉంటాయి చెప్పండి అమ్మా. సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది, ఉండదా? మొహమాటం లేకుండా చెప్పేద్దా, సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది. కంటికి కనిపించిన ప్రతి దానిని అనుభవించాలని ఆశ ఉంటుంది. ఏది కావాలంటే దాన్ని నేను స్వాధీనం చేసుకోవాలని ఆశ ఉంటది. ఎంత కావాలంటే అంత డబ్బులు సంపాదించుకోవాలని ఆశ ఉంటది. ఎంతైనా కూడబెట్టుకోవాలన్న ఆశ ఉంటది. లేని వాడు ఎవరైనా ఉన్నారు? అంతా ఉన్నది, ప్రతి మనిషికి ఉన్నది. ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అనేకమైన వాటిని స్వాధీనం చేసుకోవాలని ఉన్నది. ఏవేవో స్వాధించుకోవాలి, ఏటినేటిను తన జీవితంలో స్వాధీనం చేసుకోవాలన్నది. కానీ ఎవరికైనా చావకుండా ఉండాలనే కోరిక ఎవరికైనా ఉందా? ఎందుకు లేదు? చెప్పండి, ఎందుకు లేదు? స్తోత్రం. ఎందుకు లేదమ్మా? అది చేత కాదు కాబట్టి, చేత కాదు కాబట్టి. చేత అయితే సావకుండా ఉండాలన్న కోరికలు కూడా ఉంటాయి, కానీ అది మన చేత కాదు కాబట్టి సావకుండా ఉండాలని ఎప్పుడు అనుకో. అంతా చేసిన తర్వాత ఏదో ఒకరోజు చచ్చిపోతామని అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కడు ప్రయత్నాలు చేసేది దేనికోసం అంటే ఏదో నువ్వు చేతనేది చేయగలిగిన వరకే, కానీ నీ చేత కాని నీ వల్ల కాదు. అందుకనే మనం అందరము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేవలము భూమి మీదకి వచ్చిన తర్వాత కేవలము 3 సంవత్సరాలే. ఎన్ని సంవత్సరాలమ్మా? 3.5 సంవత్సరమే జనముల మధ్య సువార్త ప్రకటించి సాము భయం లేకుండా చేశాడు ఆయన. ఆయన గురించి ఈరోజు ప్రపంచం మొత్తము ఎదురు చూస్తూ ఉన్నది. అర్థం కాల ప్రపంచానికి. నేటి క్రైస్తవులకు అర్థం కాలేదు. అర్థమై ఉంటే ఆయనను సిలువ వేసి ఉండేది వారు కాదు అని అప్పుడే రాయబడింది. అర్థం కాలేదు. కేవలం 3 సంవత్సరాలే. 3.5 సంవత్సరము తన చేతులతో తన కాళ్ళతో నడుచుకుంటూ తన నోటితో మాట్లాడుతూ అనేకులను ప్రభావితం చేసి మీరు దేనికి భయపడుతున్నారు, ఆ భయాన్ని నేను గెలిచి వస్తానని చెప్పారు. మీరు దేనికి భయపడుతున్నారు? మనిషి భయపడేది దేనికంటే చావుకే. ఎందుకంటే చావును తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు కనుక. అంతలో అలెగ్జాండరే భయపడ్డాడు. బాగానండి. అంతలో నెపోలియనే భయపడ్డాడు. అంతలో అలాంటి ఎట్లనే చావు దగ్గర తలంచాల్సి వచ్చింది. ఈ రోజు ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపదలు, కోట్లు సంపాదించుకున్న ప్రతి ఒక్కడు కూడా చావు దగ్గర తల వంచాల్సిందే. ప్రతి ఒక్కరు సావు దగ్గరికి వచ్చినాక సావు దగ్గర తలంచాల్సింది. ఎందుకంటే వీళ్ళందరూ ఏదో విరవీగిపోతారు, కానీ ఒక చిన్న జబ్బొస్తే దేనికి పనికిరానటువంటి మనుషులందరూ. ఒక చిన్నది ఏదైనా వస్తే, ఈరోజు చూడండి, నీ ఒంట్లో బలపడినంత వరకు నాకేమీ అంట. కొంచెం చిన్న తలకాయ నొప్పి వస్తే మంచమే పడుకుంటే ఏంటంటే చిరాకు పడుతుంటావు, అసహించుకుంటూ ఉంటావు, చేతులించుకుంటూ ఉంటావు. ఏంటంటే నీ ఒంట్లో అవయవాలన్నీ సక్రంగా పనిచేస్తేనే నువ్వు మనిషివి, లేకపోతే బతికిన శవానివే. బాగా అర్థం చేసుకోండి. అందుకని అన్నిటినీ జయించగలగాలనుకున్నాడు, కానీ సావు దరిదాపులో పోయి ఎవరి వల్ల కాక వెనకొచ్చేస్తున్నారు. అది కూడా ఉంటేనా నా అర్థం అసలు అత్తరాత్ర దేవుడి దగ్గరికి మనసు అది కూడా ఉంటే దేవుడిని అంటే గుర్తు చేసుకుంటా. అందుకని ఇప్పుడు బాగా గమనించి ఆలోచిద్దాం. దావీదంతటి మహారాజు ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కీర్తన గ్రంథం పుస్తకం చూడండి. మీకు అర్థం మాట నేను బాగా చెప్తున్నాను, చాలా మంచి మాటలు చెప్తాను ఈరోజు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం అనుకుంటాను. ఒక మాట
చిన్న మాట చదువుతాం. 55 4వ వచనం. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఏ భయం పుట్టిందంట దావీదుకి? అమ్మా, ఏ భయం పుట్టింది దావీదుకి? మరణ భయం. మీకుందా లేదా? ఇప్పుడు చెప్పాలి. అమ్మ, నీకుందా మరణ భయం? మీకుందా మరణ భయం? లేదా మీకు? ఎందుకుంది? ఎందుకు ఉన్నది? ఎందుకుందమ్మా మరణ భయం? యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వానికి మరణ భయం ఉండదు. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతుంది. అసలు నిజమా అంటే నిజమే. ఎందుకంటే దేవుని దగ్గర, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితం భూమి మీద ఆశలలో చచ్చిపోయావు కనుక నీకెందుకు మరణ భయం ఉండదు? అందుకని ఇక్కడ ఉంటుంది, మరణ భయము నాలో పుట్టుచున్నది. పుట్టుచున్నది అంటే దావీదుకు అంతవరకు అర్థం కాలేదు, మరణమును తప్పించుట ఎవరి వశంలో లేదు. మరణమును తప్పించే విషయం లేదు. అంటే మామూలుగా నాకు 90 సంవత్సరాలకైనా చనిపోతాను, 80కైనా చనిపోతాను, 100 వచ్చినా చనిపోతాను, 130 ఇచ్చినా నేను ఏదో ఒక రోజు చనిపోతాననేటువంటి ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. కానీ అందుకని ఏమంటున్నాడంటే, నా శత్రువులు నన్ను తరుముచూ ఉండగా, నా శత్రువులు నా వెంట పడుతూ నేను ఉండగా, నేను చింతాకాంతుడై విశ్రాంతి లేక భయపడుచు దిగులు పడుచు, నా గుండె నాలో దిగులు పడుచు. ఏమంటుందంటే, ఎందుకమ్మా భయం అంటే? దేనికి భయం మనిషికి? తినలేకపోతే పాము చూస్తే భయపడతాడు. దేనికి? కాటైతే చచ్చిపోతాడు. పురుగు చూస్తే భయపడతాడు. దేనికి? అది కలిపితే చచ్చిపోతామా? మరి దేనికి? పురుగు కాకపోతే కప్ప, కప్ప కాకపోతే కుక్క, ఏదో ఉంది కదా, ఏదో చచ్చిపోతాడు. ఎందుకు భయపడతాం అంటే, ఈ భయం అనేది ఎందుకు పుట్టిందంటే మరణము అనేది ఉన్నది కాబట్టి మనుషులకు భయం వచ్చేసింది. అదే లేకపోతే భయం రాదు. చీకట్లో పోయేటప్పుడు జాగ్రత్తగా నడుచుకోమంటారు. ఎందుకంటే ఏమైనా ఉంటే ఏమవుతుందంటే అది ఏదైనా మనకు మనం కుడితే చచ్చిపోతామని భయం. అందుకని దావీదు అంతటి గొప్ప మహారాజే మాట్లాడుతూ ఏమన్నాడంటే, మరణ భయం నాలో పుట్టుచున్నది. ఏ భయం పుట్టిందంట? మరణ భయం నాలో పుట్టుచున్నది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి 2వ పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. 10వ వచనం ఒకసారి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమగా తెచ్చుచుండగా వారిని రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేయుట ఆయనకు తగును. ఇక్కడ ఎవరి కొరకు సమస్తం ఉన్నది? భూమి ఉన్నది ఎవరి కొరకు? ఆకాశంలో ఉన్నది ఎవరి కొరకు? సమస్తమును ఎవరి నిమిత్తం నిర్ణయించాడంట ఆయన? ఎవరి నిమిత్తం ఉన్నదన్న సమస్తము? ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో. ఎవరి కోసమని ఇవన్నీ? ఇప్పుడు చెప్పాలి, ఎవరి కోసమని ఇవన్నీ? దేనికోసమని ఇవన్నీ? ఎందుకోసమమ్మా? మనకేం పొలం పండించుకోవడానికి భూమి లేదని మన కోసం ఉందా? మనకేమన్నా ఆకాశం నుంచి వర్షం పడాలని మన కోసం ఏమన్నా ఉన్నాయా? మరి ఎవరి కోసం ఉన్నామంట? చెప్పాలి మరి ఎవరి కోసం అంటే చెప్పేస్తే మనం ముందుకు పోవడానికి బాగుంటుంది. ఎవరి నిమిత్తం ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఎవరి నిమిత్తం ఉన్నాయంట? క్రీస్తు నిమిత్తము అని చెప్పండి. ఎవరన్నా అడిగితే దేవుని నిమిత్తము, నా నిమిత్తం కాదు, యేసు ప్రభు నిమిత్తం. ఎందుకు? ఆయన తన కొరకు ఎన్ని సిద్ధం చేసి పెట్టినాడు. ఎందుకంటే ఆయన ద్వారా సమస్తానికి రక్షణ కలగాలి. ఎవరి కోసం అంటే సమస్తమును క్రీస్తు నిమిత్తమే నియమింపబడి ఉన్నవి. అందుకేమంటున్నా అక్కడ, ఎవరి నిమిత్తము? చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన. ఆయన అంటే ఎవరు? అది చదివినప్పుడే అర్థం చేసుకోవాలి. మీరు ఏదో క్యాజువల్ గా చదివారు కదా.
చదివేటప్పుడే అర్థం కావాలి మీకు. బైబిల్ చదివేటప్పుడు అప్పుడప్పుడు నేను ఒకసారి చెప్తాను, మనసు మనిషి కొద్దిగా దగ్గరుండి బైబిల్ చదవాలని చెప్తాను. మనసు మనిషి దగ్గర పెట్టుకొని బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఏమన్నాడు? ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఎవరైనా మహిమకు తెచ్చేది? నువ్వేమైనా తెచ్చినవా? మరి నా కోసమే చెప్పుకుంటున్నావు, నాకు అర్థం కాదా? జంతువులు ఏమైనా తెచ్చినాయా? మరి జంతువుల కోసమే చెప్పుకుంటున్నావు ఏంటి అర్థం కాదా? ఎవరు తెచ్చారా? మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు కోడెల యొక్క రక్తముతో కాక అని రాయబడింది అక్కడ. అక్కడ ఫిబ్రవరికి రాసిన పత్రిక 9వ అధ్యాయం తర్వాత చదువుకోండి. మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాదు. ఆ రక్తము కేవలం మనిషిని పాపములో నుంచి కొంచెం ప్రోక్షణ చేస్తుంది కానీ సంపూర్ణుడిగా చేయటం వాటి వల్ల కాలేదు కనుక తన కుమారుడైన యేసు ప్రభువుని పంపించాల్సి వచ్చింది భూమి మీదకి. తన కుమారుడైన యేసు ప్రభువు భూమికి రావాల్సి వచ్చింది. ఆ యేసు ప్రభు గురించి ఈ రోజు మనుషులకు అర్థం కాక యేసు ప్రభు వారిని ఏదో పరాయుడిగా పక్కన పెట్టేశారు. నువ్వు ఉన్నది, నేనున్నది, మనందరం ఉన్నది ఆయన కోసమే. ఆయన ద్వారా మనం రక్షణ పొందాలని మన కోసం ఆయన సమస్తమును ఏర్పాటు చేసి పెట్టి ఉన్నాడు. అందుకే ఇక్కడ వస్తున్నాడు, ఎవరి నిమిత్తము సమస్తము కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను. ఎవరి రక్షణకర్తను? ఎవరి రక్షణకర్తను? వారి రక్షణకర్తను. వారు అన్నారంటే ఎవరు ఇక్కడ? ఇప్పుడు చెప్పాలి. వారు అంటే ఎవరు ఇక్కడ? అక్కడ చదవండి, మీకు అర్థమవుతుంది. వారి రక్షణకర్తను. ఎవరి రక్షణకర్త? ఆమె మన రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకే తగును. ఎవరైనా ఆమె అది ఆ మాటలో అర్థం. మనకు రక్షణ తెప్పించడానికి యేసు ప్రభువుని శ్రమలు పెడుతున్నాడు. అమ్మాయి ఏ శ్రమలు పెట్టాడంటే, అయ్యా భూమి మీద ఉన్న జనులందరికీ ఒక భయం ఉన్నది. ఏ భయం? మరణ భయం. ఏ భయం ఉందంట? అందుకే చూడండి, కావాలంటే బైబిల్ గ్రంథంలో నుంచి అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, అదే 2వ అధ్యాయం 13 నుంచి జాగ్రత్తగా చదువుదాం. 2:13 నుంచి జాగ్రత్తగా చదవడం. అదే చదవండి. 2వ అధ్యాయం 13వ వచనం నుంచి అదే మాట చదవండి. ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత. జీవిత కాలమంతయు ఎన్ని రోజులు? మనిషి బతికినన్ని రోజులు ఏ భయం ఉందంట మనిషికి? ఎందుకంత భయం అంటే సామా? ఎందుకు భయం అంటే చచ్చిపోతాడు సామా. మరి సత్తామని తెలిసి కూడా ఎందుకు భయం? బ్రతకాలని తపన, కానీ బతకలే కదక్క. బతకాలని ఆరాట పడుతున్నారు పాపం. ఏంటంటే లేనిపోని ఆ యొక్క ఏర్లు దుంపలు మొత్తం తినేస్తున్నారు. బతకాలనే. బతుకుతారేమన్నా? ఏం లేదు. ఆ టైం అంతే పోతాం అంటున్నాము. టైం అంతే పోతామని కాదు నేను చెప్పింది. మన వారము సహోదరి వాళ్ళ కుటుంబం దగ్గర వాక్యం చెప్పినప్పుడు ఎప్పుడు పోతామంట? టైం అంతే పాము, దేవుడు రాసి పెట్టాడు కాదనట్లేదు. ఎప్పుడు పోతామని చెప్పాను అక్కడ. ఎవరికైనా గుర్తుంటే ఒక్కలైనా చెప్తే అదే ఓకే. అదే ఎప్పుడు పోతామని చెప్పాను. ఇజికియా ప్రాబ్లం వచ్చింది. నేను వాక్యం పెట్టుకుంటాడు. ఎప్పుడు పోతామంటాను ఒక మాట చెప్పాను మధ్యలో. ఆమేన్. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, నీ కాలములకు ముందు నీవేలా చనిపోవుదువు అంటే దేవుడు మనిషికి నిర్ణయించాడు, కానీ పాపాలు చేసుకొని మధ్యలోనే పోతున్నారు జనాలు.
ఎక్కువ తప్పులు చేస్తున్నారు. చేసిన తప్పులు ఏం చేస్తున్నాయి? వాళ్ళ జీవితంలో వాళ్ళ మధ్యలో పోవడానికి రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ అదే పనండి, మరణ భయం అంటున్నాడు. ఎవరికి మరణ భయం? అందరికంటే మరణ భయం. సత్తాడని తెలిసి కూడా వాడు తప్పు చేస్తున్నాడు, వాడికి భయం ఉందా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వాడికి భయం అప్పుడు లేదు, కానీ ఒక పరిస్థితి వచ్చినప్పుడు భయపడతాడు. ప్రతి ఒక్కరికి ఇక్కడ చూడండి, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దేనికి లోబడ్డారంట? దాస్యమునకు లోబడిన వారిని. దాస్యమునకు లోబడ్డారు. దేనికి దాసులైపోయారు మనుషులు? ఆమేన్. దేనికి దాసులైపోయారమ్మా? మరణానికి దాసులైపోయారు. ఇప్పుడు ఈయన మీద పెత్తనం చేసేది ఎవరు? మరణమే, అపవాది. అందుకే అపవాదికి ఉన్నటువంటి బలం ఏంటంట? అందుకే అక్కడ రాయబడింది, మరణ బలము గల వాణిని. మరణం యొక్క వారికి ఉన్న ఆయుధం ఏంటంటే మరణమే, ఇంకా ఏది లేదు వాడు ఆయుధం. అందుకే వాడు ఆయుధమును చేత పట్టుకొని వచ్చి మనుషుల మీద పెత్తనం చేస్తున్నాడు. మనుషుల మీద పెత్తనం చేస్తున్నాడు. ఈ రోజు ప్రతి మనిషి కూడా దేనికి భయపడుతున్నాడంటే, ఏ దానికి భయపడలేదు. చచ్చిపోతానంటే భయపడుతున్నాడు, సావంటే ఉరుకుతున్నాడు. నిజంగా నేను ఎప్పుడు భయపడలేదని మీరు అన్నారేమో. 2019-20 మధ్య కాలంలో ఒక చిన్న వైరస్ వచ్చింది, కంటికి కనపడని వైరస్, అందరూ తెలుసుగా, కరోనా వైరస్. ఈ వైరస్ వచ్చినప్పుడు మనుషులతో చెప్పారు, అందరు మూతులకి మాస్కులు పెట్టుకోవాలంటే భయం కలిగిన ప్రతి ఒక్కడే పెట్టుకున్నాడు. భయంలోనే పెట్టుకోగలరు. పనులకు పోవద్దంటే ఇంట్లో కాదు బయట కట్ల అక్కడ కూడా కాదు. గవర్నమెంట్ భయపడి కాదు, మరణానికి భయపడి. ఎంత జాగ్రత్త కలిగినారు. ఆ యొక్క డబ్బులు తీసుకునేటప్పుడు డబ్బులు కూడా శానిటైజర్ లో ముంచేసి తీసుకున్నాం. దాని ద్వారా వస్తుందేమో చెప్పండి. అంటే భయం, మరణ భయం. కాబట్టి చూడండి, మరణ భయము కలవారిని అనగా బైబిల్ గ్రంథం ప్రకారం మనుషులందరి మీద మరణం ఏలుతుందమ్మా. ఇప్పుడు ఆది కాలం నుంచి ఎప్పటి వరకు చూశారు ఎవరు మరణమును జయిస్తాడు అని. దేనికోసం ఎదురు చూశాడు? ఎవరు మరణమును జయిస్తాడు? ఈ మరణం బలము కలిగినటువంటి అపవాది గాని ఎవరు చంపేస్తాడు, ఎవడు వాణ్ణి నాశనం చేస్తాడు, ఎవడు వాణ్ణి పాడు చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. పైన ఆకాశం ఎందైనను, కింద భూమి ఎందైనను, భూమి కింద నీటి ఎందైనను ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు, గొప్ప గొప్ప నాయకులు వచ్చారు, అధికారులు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. అందరూ వచ్చి అన్ని చేశారు, కానీ దాని దగ్గరకు వచ్చాక ఓడిపోయిపోయారు. అన్నీ చేశారు పాపం, దాని దగ్గరకు వచ్చాక ఏమయ్యారు? ఓడిపోయారు. వల్ల కాలేదు. ఏదేదో చేయాలనుకున్నాడు. అలెగ్జాండర్ ఏమనుకున్నాడు? నేనే దేవుణ్ణి అనేటట్టుగా మారాడు. నువ్వు దేవుడివైతే దీన్ని గెలవమన్నాడు, దాన్ని గెలవలేక ఓడిపోయాడు. హిట్లర్ ఏమనుకున్నాడు? అందరూ నన్నే గెలవాలి, అందరూ నన్నే పూజించాలి, మీ అందరి ఇళ్ళలో నా ఫోటోలే ఉండాలన్నాడు. అలాగైతే దేవుడు అనేవాడు లేడు, నేనే దేవుడిని అన్నాడు. నువ్వు దేవుడివైతే, బాగా వినండి, నువ్వు దేవుడివైతే మరణానికి వెళ్ళి చూపించమని అడిగాడు. ఎవరైనా గెలిచిన వాళ్ళు ఉన్నారా? మరి వాడిని మనం దేవుడు అని ఎందుకు అంటున్నాం? మరి ఎట్లా దేవుడు అంటే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? మరణాన్ని కలిసి ఉంటే దేవుడు అనేవాళ్ళం, మరణాన్ని గెలవలేదుగా. ఒక నెపోలియన్ మాకు దేవుడు అందామా? నెపోలియన్ మరణాన్ని కలిసి ఉంటే దేవుడు అనేవాళ్ళం, మరణాన్ని గెలవలేదుగా. చూశారు ఎవరి వల్ల. అందుకని ఇక్కడ చెప్తాను చూడండి, మరణం యొక్క బలము గలవాలని అనగా అపవాదిని దేని ద్వారా గెలుస్తున్నారంట? వాడికి ఏది బలమో దాంతోనే గెలవాలి. వాడికి ఉన్న ఆయుధం ఏంది? ఇప్పుడు మరణాన్ని గెలిస్తే వాడి దగ్గర ఏమన్నా ఉందా? అందుకే అక్కడ రాయబడింది, మరణం యొక్క బలము గలవాణిని, మరణం యొక్క బలము గలవాణిని మరణము ద్వారా గెలవాలని నిర్ణయించుకున్నాడు. అమ్మాయి వచ్చాడు,
వచ్చిన తర్వాత భూమి మీద చూస్తున్నాడు. భూమి మీద చూసిన తర్వాత మనుషులందరూ ఎలా ఉన్నారంటమ్మా? అందరూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయారు. ప్రతి వాడు పాపానికి బానిసైపోయాడు. ప్రతి వాడు అపరాధికి బానిసైపోయాడు. ప్రతి వాడు పాపం చెప్పినట్టే వింటున్నాడు. ప్రతి వాడు పాపానికి బానిసైపోయాడు. ప్రతి వాడి జీవితం పాపం యొక్క బంధకాల్లో బంధించబడిపోయింది. బయటికి రావాలని ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. వాడి వల్ల కాలేదు. సంసోను ఉన్నాడు, పాపానికి బానిసైపోయాడు. దానిలో నుంచి బయటికి రావాలనుకున్నాడు, సంసోను వల్ల కాలేదు. సొలొమోను ఉన్నాడు, పాపానికి బానిసైపోయాడు. దానిలో నుంచి బయటికి రావాలనుకున్నాడు, సొలొమోను వల్ల కాలేదు. ఒక ఇస్కరియోతు యూదా ఉన్నాడు, పాపానికి బానిసైపోయాడు. దానిలో నుంచి బయటికి రావాలనుకున్నాడు, ఇస్కరియోతు యూదా వల్ల కాలేదు. ఒక యెజబెల్ ఉన్నది, పాపానికి బానిసైపోయింది. దానిలో నుంచి బయటికి రావాలని ప్రయత్నాలు చేసింది, ఆమె వల్ల కూడా కాలేదు. ఈ రోజు ప్రస్తుత కాలంలో ప్రపంచంలో భూమి మీద నివాసం చేస్తున్న ఎంతో మంది మనుషుల్లో అబద్ధములతోనూ, దొంగతనములతోనూ, వ్యభిచారములతోనూ, మద్యపానములతోనూ, లేనిపోని మోసాలతోనూ వాటికి బానిసలైపోయారు. వాళ్ళకు కూడా అదే పని కాదమ్మా. మిమ్మల్ని అందరూ చూసి నవ్వి హేళన చేసే బతికే మా వద్దు అనుకుంటున్నారు, కానీ బయటికి రావటం వాళ్ళ వల్ల కావటం లేక, మమ్మల్ని చూసి జనాలు నవ్వేటట్టుగా మేము బతకూడదు అనుకుంటున్నారు వాళ్ళు కూడా, కానీ బయటికి రావాలని ప్రయాసపడుతున్నారు. ఈ తప్పు చేయకూడదు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల కావటం లేదు. వాడి వల్ల కావటం లేదు. ఎందుకు వల్ల కావటం లేదంటే వాడు ఎన్ని దిక్కులు పోయినా కూడా జయించలేనోడి దగ్గర పోయాడు. ఏం చేద్దాం? ఉదాహరణకు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ చిన్నపిల్లలు చీకటిలో భయపడుతున్నప్పుడు ఎవరి దగ్గర పోతారు? చీకటి కాపుత కళ్ళదారుకు ఒక అప్పని చూసింది అనుకోండి, భయపడుతున్నాడు, ఎవరి దగ్గర పోతాడమ్మా? ఎందుకని? ఇప్పుడు చెప్పాలి ఎందుకని? తల్లిదండ్రుల దగ్గరకు పోతారన్న. ఎందుకని? వాళ్ళకి ఒకటే నమ్మకం, మా అమ్మ మా నాన్నకు అప్పంటే భయం లేదు. వాళ్ళకు కూడా భయం అయితే ఇప్పుడు దగ్గర పోవాలి. అదంటే భయం లేనివాడి దగ్గర పోతే దాన్ని తీసి పక్కన వేస్తాడు. అవును కదమ్మా? ఉదాహరణకు ఇప్పుడు మీరు అందరూ కూర్చుని అనుకోండి, అంత చిన్న కాపీ లోపలికి వచ్చింది అనుకోండి, ఎవరన్నా అందరూ ఏం చేస్తారు? అటు ఇటు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదక్క, ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఏం చేస్తుంది అదని ఎడం కాలు మీద ఎడం కాలుతో తొక్కేసి ఎడం చేతపడికి నీసేట్టు అడుగుతారు. ఈసారి కప్పితే కట్టెక్కని ఊరికి చదువుతారు, అక్క కప్పొస్తుంది అక్క అంటే ఆమె తీసేస్తుంది కాబట్టి, అంటే నువ్వు తీసేయలేవు కాబట్టి. ఆమెకి ఎందుకు చెబుతున్నావు అంటే ఒకసారి తీసేసినప్పుడు నేను చూశాను, అందుకే ఆమెకు చెబితే ఆమె తీసేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుని గమనించవలసింది, మనుషులు అందరి దగ్గర పోతున్నారు, మమ్మల్ని బయటికి రప్పించండి, మమ్మల్ని బయటికి రప్పించండి, మమ్మల్ని బయటికి రప్పించండి, రేపటి నుంచి నేను ఈ పాపం చేయకుండా ఉండటానికి నన్ను బయటికి రప్పించమని పోతున్నారు. వాళ్ళని చేత అయితే కదా బయటికి రావడం. నేను మద్యపానం అంటే బాగా అలవాటు, నేను మందు తాగుతున్నాను, నేను పోయి ఒక దగ్గర పోయి అంటున్నాను, నేను మందు మానుకోవడానికి కావాల్సిన శక్తి నాకు దయచేయమంటే నాకంటే ఎక్కువ వాడే తాగు. వాడేం శక్తి నాకు? నేను వ్యభిచారం చేస్తున్నాను, నేను వ్యభిచారంలో నుంచి బయటికి రావడానికి నాకు విడుదల దయచేయమని వేరే వారి దగ్గర పోతే వాడే 4-5 చేసుకున్నాడు, నాకేం విడుదల ఇస్తాడు? ఒకడు దొంగతనం చేసేవాడు పోయి నేను దొంగతనం చేయడంలో నుంచి విడుదల కందాలి, నాకు ఆ విడుదల కలిగించమని పోతే ఈడే ఉన్నదంతా దోసుకుని వెనక దాచిపెట్టుకున్నాడు. ఈడే పెడతాడు విడుదల. ఒకడికి ధనాపేక్ష వద్దు, నేను ధనాన్ని ఆశపడుతున్నాను, ధనం మీద నుంచి నాకు ఆశ లేకుండా చెయ్యి అని ఒకరి దగ్గర పోతే ఈడే ధనాన్ని తీసుకొని అందరిని వసూలు చేస్తున్నాడు. ఈడే పెడతాడు విడుదల. బాగా అర్థం చేసుకోండి, ఇదే పెడతారు విడుదల. అందుకని భూమి మీద సమస్తమును చూశాడు దేవుడు, ఎవరైనా ఉన్నాడేమో మరణాన్ని జయించేవాడు అని చూశాడు. ఎవరైనా ఉన్నాడేమో మరణాన్ని జయించేవాడు. వీళ్ళందరూ మరణం దగ్గర ఏమైపోయారమ్మా? ఆమేన్. ఏమైపోయారు? ఓడిపోయారు. ఇంకొక మాట చెప్పాలంటే బానిసలైపోయారు. అప్పుడు అంటారు, నా చేతిలో ఏముంది? నీ చేతిలో ఏమి లేదా? నీ చేతులు ఎందుకు లేదంటే నీ పైన ఒకడు ఉన్నాడు, వాడు నిన్ను ఆడిస్తున్నాడు.
నీ పైన అక్కడ ఉన్నాడు, వాడు నిన్ను ఆడిస్తున్నాడు, నీ చేతులు ఏమీ లేదు, నీకేమీ తెలియదు. అందుకే ఈ రోజు పాపానికి బానిసైనడు బయటికి రావాలంటే భూమి మీద ఎవరి దగ్గర పోయినా బయటికి తీసుకురాలేడు. నువ్వు నమ్మినటువంటి ఏ మనుషుల దగ్గర పోయినా బయటికి తీసుకురాలేడు. ఆ మరణాన్ని గెలిచిన వాని దగ్గరికి వస్తే బయటికి రాగలవు. ఎందుకంటే కప్పను చూసి బయటికి పోవాలంటే ఆడంది ఆ వాకిట్లో ఉంది కప్ప. మా వాళ్ళందరూ పాపం లోపల పడతారు, ఆడ కూర్చుంటారు కదా. ఇప్పుడు అందరు ఇంటికి ఎంత భక్తి కాదు, ఆడేదో పురుగు ఉంది కాబట్టి ఒక్కొక్కరు ఇంటికి ముందుకు జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఆడ భయం లేకుండా అనుకోండి, ఆ ముందు అనుకోండి అక్క పోయి నేను మూకుంటా రాండి వాకిట్లో. ఎందుకు పోతే నేను అనంతా తీసుకుని నవ్వుతాను, అంతేనా కదా. ఇప్పుడు అందరూ నీ చుట్టే వస్తారు. ఇంతకుముందు నీ దగ్గరకు రానుకోరు అప్పటి పడక నేను చూసి నవ్వినోళ్ళు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను నీ పక్కన ఉంటానమ్మా, నేను నీ పక్కన కూర్చుంటాను. ఎందుకు? కప్పత్తదేమో కాపాడ. కాబట్టి ఇప్పుడు ఈ మరణం అంతదేమో కాపాడమని అందరి దగ్గరికి వెళ్తే అందరూ మరణానికి భయపడాలి. అందరూ భయపడ్డారు. భయపడడు ఒక్కడు లేడు. ఎంతమందికి ఎంతవరకు ఎవరు భయపడడం లేడు. అందరూ భయపడ్డారు. చివరికి అందరూ చచ్చిపోయారు. ఈ సందర్భంలో ఇప్పుడు ఆలోచించాడు. చూడండి ఇక్కడ చూడండి, అక్కడ అంటున్నాడు 2వ అధ్యాయం ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 5వ వచనం. జాగ్రత్తగా 5వ వచనం. మనము 9వ వచనం చదువు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు ఓకే. ఇక్కడ ఎవరి కోసం మరణం అనుభవించాడమ్మా? బాగా ఆలోచించాలన్నమాట. ప్రతి మనుషుని కొరకు, పుట్టిన వాళ్ళ కొరకు, పుట్టబోతున్న వాళ్ళ కొరకు, భూమి ఉన్నంత కాలకి ఎంతమంది అయితే మనుషులుగా పడతారో వీళ్ళందరి కొరకు ఈయన ముందుగా మరణం అనుభవించేశాడు. ఇప్పుడు ఎవరైతే ఈయన దగ్గరికి వస్తారో, బాగానండి, ఎవరైతే ఈయన యొక్క దగ్గరికి వస్తారో, ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మరణము ఈయన దాటుకొని రావటం దానివల్ల అవుతా? ఎందుకు కాదు? ఆయనకు భయం లేదు కదా. ఆల్రెడీ గెలిచినాడు కదా. అప్పుడప్పుడు ఇద్దరు మనుషులు కొట్టుకుంటున్నప్పుడు ఒకసారి వాడిని ఓడించామనుకో, ఈసారి నేను ఎదుకు రాడు. ఎందుకు రాడంటే వాడున్నాడు, వాడు లేనప్పుడు చెప్పి నేను వస్తాను. వాడు కడిగి పోదాం అని చెప్పినాడంటే ఆ ఇంట్లో వాడు ఉండంటే ఉన్నాడు, వాడు లేనప్పుడు పోదాం. ఎందుకు వాడుంటే అంటే ఇప్పుడు ఎవరికి చాటును దాక్కోవాలి మనుషులు? యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచాడు, అందరి వరకు మరణం అనుభవించాడు. ఇప్పుడు వీళ్ళు నా దగ్గర ఉన్నారు, మరణ భయం వీళ్ళకి ఇంకేమీ లేదు. అవసరం లేదు, మరణం భయం అవసరం లేదు. ఎందుకంటే నేను వీళ్ళ కొరకు మరణం పొందాను. ఎవరి కొరకు మరణం పొందాడు ఆయన? ప్రతి మనిషిని కొరకు, నీ కొరకు భూమి మీద ఎంతమంది అయితే పుట్టి ఉన్నారో, చనిపోయి ఉన్నారో, ఇంకా పుట్టబోతున్న వాళ్ళు ఉన్నారో అందరి కొరకు ఈయన మరణం పొందాడు ఆల్రెడీ. ఇంకా మరణం ఎవరు పొందాల్సిన అవసరం లేదు. ఎవరు మరణం పొందాల్సిన అవసరం లేదు. ఇక మరణ భయం ఎవరు పొందాల్సిన పని లేదు. అందుకే మరణ బలము గలవాణిని మరణము చేతే చంపేశాడు. అప్పుడు పెద్దలు అంటారు చూడండి, ముళ్ళుతోనే తీయాలి, వేరే దాంతో తీస్తే మళ్ళా భయపడతారేమని దాంతోనే కొట్టేస్తే మేము భయపడతాం. అందుకే చూడండి, మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారానే. ఎలాగంటే ఇప్పుడు ఈయన చనిపోవాలి మొదట. బాగానండమ్మా, మొదట ఈయన చనిపోవాలి. ఉదాహరణ మీ అందరూ చెప్తున్నాను, కప్పంటే భయం లేదన్నా అనుకోండి, వీళ్ళందరూ వచ్చి నాకు భయం లేదని చెప్పారు అనుకోండి, మీరందరూ ఏమడుగుతారు? ఏమడుగుతారమ్మా? పట్టుకొచ్చాలన్నమాట. అంతేనా కదా? ముందు నువ్వు పట్టుకో అంటారు. ఇప్పుడు నువ్వు పట్టుకోవడం అనుకో వాళ్ళందరికీ ధైర్యం అవుతుంది. అదే పట్టుకోలేదనుకో మాటలు చెప్పుద్ది కానీ ఏమే పట్టుకోలేదు. ఒకళ్ళు వస్తే మనం వాళ్ళకి ఆపాలి. అందుకని నేను ముందుగా ఏం చేశాడు? నేను మరణిస్తాను చూడండి అని మరణించాడు. ఎలా మరణించాడు? ఇప్పుడు చెప్పాలి. ఎలా మరణించాడు? కళ్ళు మూసుకుంటాను, అందరూ కూడా నన్ను మరణించానని గొప్ప గొప్పయండి అని
చిన్న దెబ్బ కూడా లేకుండా మరణించాల. మనుషులకు ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయో అన్ని రకాల ఇబ్బందులు ఆయన పడ్డాడు. కొంతమంది ఎలాంటి మరణం పొందుకోవాలనుకుంటారు చెప్పండి అమ్మా? నిద్రలో చచ్చిపోతే వరం వచ్చినట్టు అంట. పడుకున్నట్టు పోతే అది మంచి మరణం అంట, మంచి సావు అంట. సావులో కూడా మంచి సావు చెడ్డ సావుగా. అప్పుడప్పుడు మీరు అర్థం చేసుకోలేదు, మంచి సాగు వచ్చిందమ్మా అంటే సావులో కూడా మంచిది చెడ్డదా? అది మంచి సావా? మంచిదేంటి చెడ్డది? సచ్చినోడు సచ్చినట్టు, అది మంచిదా చెడ్డదా? యేసు ప్రభు వారు చూడండి బాగానండి, యేసు ప్రభు వారు మరణించిన మరణము ఎవరు కూడా అనుభవించినంత మరణం అనుభవించాడు. ఆయన దెబ్బలు తిన్నాడు, బాగానండి, అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, తన చేతులతో తనను చంపుకోమని చెప్పంతగా చిత్రహింసలు పెట్టారు. అతనికి ఎలా లేదు అలా లేదు, ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఓడపికేశారు. శిరస్సును ముళ్ళ కిరీటం పెడితే ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టడం వల్ల ఆ గాయాల్లో నుంచి రక్తం కారిపోతుంటే, ఆ రక్తం శరీరం మీద పడుతుంటే, కింద కొరడాతో కుట్టినటువంటి ఆ గాయం మీద ఆ రక్తం వచ్చి పడుతుంటే మంటకు తట్టుకోలేక అరిస్తే బాగుండదేమని లోపల తెగమింగుకుంటున్నాను. మీకు ఇప్పుడు కింద పడ్డప్పుడు చిన్న గాయం అయింది అనుకో, నీటి చెమ్మ పడదనుకో మంటలేస్తుంది. ఇప్పుడు ఆయన గాయం మీద ఏం పడుతుంది? రక్తం వచ్చి పడుతుంది. రక్తం వచ్చి ధారల కారిపోతుంది. ఆ రక్తము కారిపోతూ ఉన్నప్పుడు ఈ శరీరం మీద నుంచి ఆ యొక్క గాయాలలో నుంచి కొంచెము 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 కింద పడుతున్నప్పుడు అందరు అనుకున్నాడు ఇక చచ్చిపోతాడేమో అనుకున్నాడు. ఆయన అప్పుడు చచ్చిపోయి ఉంటే ఏముండేది కాదు చెప్పండి? ఆయన మరణానికి అర్థం ఉండేది కాదు. ఏం చెప్తారు తెలుసు మనోళ్ళు? ఏం బాధలు పడ్డాడు ఆయన, ఇదిగో మావోడు పడ్డాడు చూడు బాధలు. మళ్ళా ఇలా కూడా అంటారు. అందుకని ఎవరు అనుభవించినంత బాధ భూమి మీద పుట్టినోడు ఎవరు అనుభవించలా. రోగంతో వచ్చినోడు అనుభవించలేదు, వ్యాధి వచ్చినోడు అనుభవించలేదు, జబ్బులు వచ్చినోడు అనుభవించలేదు, ఇతరుల చేత కుట్టించుకున్నాడు అనుభవించలేదు, యాక్సిడెంట్ అయినోడు అనుభవించలేదు. ఎవరు అనుభవించినంత గొప్ప బాధను అనుభవించాడు ఆయన. కొంతమంది యాక్సిడెంట్ లో చనిపోతారు, కాలు ఇరిగిపోతుంది, ఆ కాలు చేతితో పట్టుకుంటారు, ఇటువల్ల చెవిలో నుంచి రక్తం కారిపోతుంది, ఇటువల్ల ముక్కులో నుంచి రక్తం కారుతుంది, ఆ కాలు పట్టుకొని ఈ బాధ పగోడికి కూడా రాబోదు అంటారు. అంటే అది అంత బాధ. మరి యేసు ప్రభు వారు ఆయన కంటే ఎక్కువ బాధపడ్డాడా పడలేదా? అంటే అందరి కొరకంటే ఎలాంటి మరణం పొందిన వాళ్ళకైనా ఆయన మరణం ఆదర్శం. మరణించాను, నా కోసం మరణించలేదని ఎవరు చెప్పటానికి లేదు. బాధల చేత, చిత్రహింసల చేత, ఆయన పొందిన బాధలు చెబితే తీరేవి కాదు, అంతగా మరణం అనుభవించాడు అందరి కోసం. అనుభవించిన తర్వాత ఎవరు గంతులు వేస్తున్నాడు? ఇప్పుడు చెప్పాలి, ఎవరు సంతోషపడుతున్నాడు? ఇంకా మీరు అందరు చెప్తే సంతోషపడతాం మేము. ఎవరు సంతోషపడ్డాడు? ఎవరు సంతోషపడ్డాడు ఆయన మరణం పొందిన వెంటనే? తండ్రికి ఇష్టమై పంపించాడు. మీరు చెప్పే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూనే ఉంటాం. తండ్రికి ఇష్టమై పంపించాడు. ఎవరు సంతోషపడ్డాడు? అమ్మే. ఇక ఈడి గతం అయిపోయింది, ఇక నన్ను ఎదిరించేవాడు ఎవరు లేడు, ఇక ఎవరి వల్ల కాదు, నేను చంపేస్తాను అనుకున్నది అనుకోకుండానే ఒకటి జరిగింది. అనుకోకుండానే ఒకటి జరిగింది. ప్రళయం జరిగింది. ఆ ప్రపంచం మొత్తానికి కూడా ఒక సూచన జరిగిపోయింది. ఏమి జరిగిందంటే, భూమి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎవరు చేయలేనంత గొప్ప పని ఒక మనిషి చేశాడు. ఆయనే ఏం చేశాడంట? మరణ బంధకాలు తెంచుకొని, ఆమె మరణ బంధకాలు తెంచుకున్నాడంట. అమ్మ, ఒక్కొక్క బంధకము తిరుగుతుంటే ఎవరు భయపడుతున్నాడు? ఆమె చనిపోయి ప్రశాంతంగా పడుకున్నాడు. ఇక అయిపోయిందిలే, ఇక సువార్త ఆగదలే, ఇక జరగదలే, మనుషులు మారిపోరులే అని ప్రశాంతంగా అనుకున్నాడు. అప్పుడే స్టార్ట్ అయింది యుద్ధం.
అప్పుడే స్టార్ట్ అయింది యుద్ధం. ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? అపవాది గుండెల్లో గుబేలు అనిపించింది. అపవాది గుండెల్లోనికి ఒక భయం పుట్టుకొచ్చింది. ఎలాంటి భయం పుట్టుకొచ్చిందంటే మనందరికి అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చివరి భాగం ఒకసారి చదువుతాం. చివరి భాగం ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ఆయుధాలు లేవు ఇంకా ఆయన బంధించడానికి. ఎక్కడ బంధించడానికి? ఇప్పుడు చెప్పాలి, ఎక్కడ బంధించడానికి? ఎక్కడ బంధించడానికి? మరణములో బంధించడానికి ఆయుధాలు లేవు. ఏం చేశారు తెలుసా? నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో, సిలువ చేత జయోత్సాహం, ఇక ఎన్నటికీ ఎప్పటికీ కూడా భయపడకుండా మనందరికి ఒక ఆధారం ఇచ్చాడు. నేను ఈ విజయం చేకూర్చాను. అప్పుడప్పుడు మీరు అందరు చెప్తుంటారు, పిల్లలు ఉంటారు. చిన్నప్పుడు మేము మా ఇంటికాడ ఉన్నప్పుడు, మా పార్టీలో ఉన్నప్పుడు, ఆ ఇంట్లో రోజుకు ఒక పాము వస్తుంట, చిన్నది. అంత పాము రోజు 2 రోజులకు ఒకసారి పాము కనపడుతూనే ఉంటుంది ఆ ఇంట్లో. అప్పుడు చూసినట్టునే అందరం బయట కూర్చుంటాం. అప్పుడు మా నాన్నగారు పెద్దోళ్ళు వచ్చి ఆ పామును చంపి బయట పడేసిన తర్వాత లోపల, ఎందుకు? చచ్చిపోయింది ఏమీ లేదని. అదే చంపలేదు, అదేం చేయదంటే లోపల ఎట్లుంటాం? ఆడ పక్కన ఒకవేళ ఆ గిన్నె కలెక్టిమన్నా కొడక, లేకపోతే కదిలాన్న కొడక పామేమని బయట ఉరికెడుతుంటాం. ఏది కదిలాన్న ఉరికెడుతుంటాం. ఇప్పుడు ఏం కావాలి? చచ్చిపోయిన పాముని తీసుకొచ్చి చూపెట్టాలి నాకు ధైర్యం అప్పుడు అతను. ఇప్పుడు నేనేం చేశాను తెలుసా? నేను మరణాన్ని జయించానడానికి ముందు నేనే మరణించాను, కావాలని చూడండి అన్న. అందరూ పోయి చెప్తాను, ఏమంటారు తెలుసా? నువ్వు ఒకసారి బాధ నువ్వు పడి చూడు, బయట నుంచి పోయి చెప్తారయ్యా నా బాధ నీకేం తెలుసు అంటుంటారు. అప్పుడప్పుడు నా బాధ నీకేం తెలుసు? ఎవరైనా ఊర కూర్చొని పోయి చెప్తుంటారు మాటలు, ఊర కూర్చొని మాటలు పోయి చెప్తాను. నువ్వు ఒకసారి అనుభవించి చూడు. ఇప్పుడు ఆయన అన్న, నేను అనుభవించాను. ఎవరైనా అనుభవించాడు ఇలాంటి బాధ? చెప్పండి. అలెగ్జాండర్ అనుభవించాడా? నెపోలియన్ అనుభవించాడా? ఒక హిట్లర్ అనుభవించాడా? ఫరో రాజాను అనుభవించాడా? ఎందుకు అనుభవించలేదంటే వీళ్ళందరినీ చిత్రహింసలు పెట్టడం నేర్చుకున్నారు, కానీ తను చనిపోయిన తర్వాత తాను మరలా బతికించుకోవడం వాళ్ళకి చేత కాదు. అందరూ యుద్ధాలు చేయడం నేర్చుకున్నాడు ప్రపంచంలో ఉన్న అందరూ రాజులు, గొప్ప గొప్ప పేరు కాంచిన అందరూ ఎదుటి వాళ్ళ మీద యుద్ధాలు చేసి మోసంతో చంపడం నేర్చుకున్నాళ్ళే. గెలిచిన వాడు ఒక్కడు లేడు వాళ్ళని వాళ్ళు. యేసు ప్రభు యుద్ధాలు చేయలేదు, ఎదుటి వాళ్ళని మోసం చేయలేదు. తను చంపినా, నువ్వెన్నిసార్లు చంపినా మరలా నేను బతికొస్తానని లేసి వచ్చాడు. మనం యుద్ధాలు చేసి 100 మందిని చంపాడంటే హీరో అంటాం, 1000 మందిని చంపాడంటే వాడి తర్వాత ఊరు లేదంటాం, 10,000 మందిని చంపాడంటే ఒక్క దెబ్బతో 10,000 మందిని చంపొచ్చాడు, ఇంటటువంటి మనకు కావాలంట. కానీ నేనేం చేశాడు తెలుసా? 100 మందిని చంపడా, లక్షల మందిని చంపడా, మరి ఏం చేశాడు? అమ్మే చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నాడు. చంపడం ఎవరైనా చేస్తాడు, బతికించడమే గొప్ప సంగతి. చంపడం ఎవరైనా వల్ల అవుద్ది. ఏముంది మంచాది కదా అనుకుంటున్నామా? వల్ల కదా, ఎవరి వల్ల అనేది చంపడము. చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తానని ఒక నమ్మకం కల్పించడమే యేసు ప్రభు దగ్గర ఉన్న గొప్ప సంగతి. అదే అన్నాడు, చచ్చిపోయిన బతికిస్తానన్నావు, ముందు నువ్వు బతికి చూపి అన్నాడు. ముందు నువ్వు బతికి చూపించమన్నాడు. అందుకే ఆయన చనిపోయాడు. శాతకాక కాదు ఆయన చనిపోయింది. చాలా మంది ఏం చెప్తారంటే, మీ యేసు ప్రభు గొప్ప దేవుడు అయితే, నువ్వు చెప్తాను ఆ యేసు ప్రభు గొప్పవాడైతే వాళ్ళ చేతులలో చేతగానుడిగా చనిపోయినట్టే. చనిపోయింది చేతకాక కాదు, చనిపోయినా కూడా మళ్ళా బతకాలని నిరూపించడానికి చనిపోయాడు. అప్పుడప్పుడు మీరు ఏమంటారు తెలుసా? ఏదైనా ఒక పని చెప్పారు, ఉదాహరణకు మీరున్నారనుకో, మీకు చెప్తున్నాను, ఒక 2-3
బకెట్లకు బట్టలు తెచ్చి నీ ముందేశారు అనుకోండి, చేత కాకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తామా అమ్మా? ఏం చేస్తారు చెప్పండి, నిజం చెప్పండి. చేత కాకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఊరు మొత్తం బట్టలు నేనే ఉతికానా అంట. చేత కాకపోతే, అదే చేత అయితే వేసి పక్కన ఉతుకుతావు అంతే. ఇప్పుడు ఎదిరించి నువ్వు హీరో అయిపోయావు లోకానికి. గొప్పది రామా, నేను ఏదైనా తప్పుంటే ఉప్పుగా ఎదిరించదాన్ని. ఎదిరించి నీ ఇంట్లో వాళ్ళు 10 మంది బట్టలు ఉతికేయటం గొప్ప సంగతిరా. ఎదిరించడం గొప్ప సంగతి. ఉతికు, తప్పేముంది? ఈసారి ఎక్కడికి వస్తావు? ఇన్ని బట్టలు ఉతికి ఉతికేస్తుంది ఆ అమ్మాయితో మనకెందుకు? అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన పరీక్ష కూడా అలాంటిదే. ఇప్పుడు సిలువ మరణం దగ్గరికి వచ్చాడు. సిలువ మరణం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక చిన్న అవకాశం వచ్చింది యేసు ప్రభు వారికి. తెలుసా ఏం అవకాశం వచ్చింది? సిలువ మరణం అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు యేసు ప్రభు వారు? సిలువ మీద ఉన్నాడు, 3 మేకుల మధ్య వేలాడుతున్నాడు. ఒకవైపు ఒక మనిషి ఉన్నాడు, వేరే వైపు ఒక మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది యేసు ప్రభు వారికి. ఏం అవకాశం వచ్చింది? ఏం అవకాశం వచ్చిందమ్మా? చెప్పండి, మీరు చేతనైతే చెప్పండి. మీకు తెలిస్తే చేతనైతే అంటే కనుక తెలిస్తే చెప్పండి. బైబిల్ చదివిన లేదు కదా. ఏదో కూడా ఒక అవకాశం వచ్చింది. ఏం అవకాశం వచ్చింది యేసు ప్రభు? ఇంకా క్లూ ఇస్తాను. 2 వ్యక్తులు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు? నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగివు అన్నాడు. ఇది అవకాశమా కాదా? ప్రభువా, దీని కొరకు నేను దిగాలి, నన్ను దింపేయమంటే ఆయన చచ్చిపోయినట్టు అవుతా? చచ్చిపోయినట్టు అవుతా? ఇప్పుడు అంత దాకా పోయి అక్కడ శిలువ మీద నుంచి దిగొచ్చాడు అనుకోండి, అప్పుడు ఆయన హీరో అంటామా లేకపోతే విలన్ అంటామా? ఇప్పుడు చెప్పండి, మీరు ఏమంటామా? హీరో అంటాం, విలన్ అంటాం. ఎందుకంటే చివరి సమయంలో శిలువ మీద నుంచి కూడా గాయాలతో కిందికి దిగొచ్చి అందరం చంపేశాడు. నిజంగా ఆయన హీరో అంటాం. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని దెబ్బలు వచ్చినా శరీరం తనకు కనీసం అవకాశం లేకపోయినా ఆ దెబ్బలతోనే ఎదురాడి అందరిని చంపేసాడు చూడు అంటాం అనమా? ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలలో హీరోని ఈ పక్క కత్తి పడుతురు, ఈ పక్క పడుతురు, ఎనా పక్క తుపాకుతో పడుతురు. ఇన్ని గంటలు పడ్డా కూడా కొత్త బాణంతో ఊపిరి వచ్చి తెగ నరికాడు అనుకోండి, మన హీరో అంటంగా. ఇప్పుడు యేసు ప్రభు వారి కొరకు బాగా గమనించి ఆలోచించండి. ఈ సందర్భంలో దేవుడు సహాయం చేసేవాడా చేయడా? నేను చేత కదా దిగి చంపేయటం అందరినీ. దాన్ని పోతున్న ప్రతివాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? యూదులు రాజా, నువ్వు రాజువు కదా, దిగిరా. దిగొద్దే మేమందరం నీకు దండాలు పెడతాం, నువ్వే మా రాజు అని నీకు కిరీటం ఇస్తాం. ఇప్పుడు దిగి రావాలా, దిగి రాకూడదా? దిగొద్దు ఏమవుద్ది? ఇంకా ఆయన వచ్చిన పని పరిపూర్ణం కాదు. ఆ పని ఏదో ఇప్పుడు కావాలి మాకు. అది ఇప్పుడు పాయింట్ అదే కదా. దిగొస్తే ఏమవుద్ది? అమ్మే ఏదమ్మా, అప్పవాది చేతిలో ఓడిపోయినాడు అవుతాడు అంతే. ఏంటనగానే నీ చేత దాకా చచ్చిపోవటము, అక్కడి నుంచి దిగొచ్చావు. నిజంగా నువ్వు చచ్చిపోయాడు, దాని నుంచి చచ్చిపోవచ్చుగా. అంటే చచ్చిపోతే మళ్ళా తిరిగి లేయలేవనే భయం ఉంది నేను అని అంటాం అందరం. చేతగాక ఆయన సృష్టికర్త కదా, ఆయన సమస్తం ఎరిగినవాడు కదా, సత్య స్వరూపు కదా, ఆయనకు ఆది అంతం లేనివాడు కదా. ఆయన అందరి మధ్యలో ఆ కొండ మీద పేతురు యోహాను యాకోబులు తీసుకుపోయినప్పుడు అక్కడ ఏమయ్యాడు ఆయన? త్వరగా చెప్పండి, ముందు తిరుగుతుంది. ఏమయ్యారు అక్కడ? ఆయన రూపాంతరం పొందాడు. రూపాంతరం పొందినప్పుడు ఆయన ఎత్తబడ్డాడు? మహిమలోనికి ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఆయన మహిమలోనికి ఎత్తబడి ఉంటే ఆయన మనం దేవుడు అనే వాళ్ళమా కాదా? నిజంగా అందరం చూస్తుంటే కొండ మీద ఎత్తబడ్డాడు, నేను సాక్షిని, నేను దేవుడు అంట.
ఇప్పుడు అంతే కదా, అందరం పూజ చేసింది మనం అని కొత్తగా ఉందా? కానీ అక్కడ ఏమన్నాడు, నేను మహిమను పొందడానికి నాకు శక్తి ఉంది, కానీ అది కాదు ప్రాముఖ్యమైంది, ఇంతకంటే ప్రాముఖ్యమైంది. నేను ఏమవుతాడు, మన భాషలో చెప్పాలంటే ఓం భీమన కానీ మాయమైపోయే శక్తి నాకు కూడా ఉంది అని ఉంది. అందుకని ఏమన్నాడు, అక్కడెక్కడో వాళ్ళు ఉంటే వాళ్ళకంటే ముందు వచ్చి ఎక్కడ ఉన్నాడు. అర్థమవుతుందా? మళ్ళీ అక్కడెక్కడో వాళ్ళు ఓడలో నుంచి పడవలో నుంచి వస్తుంటే ఈయన వాళ్ళకి ఎదురుగా ఎవరి నుంచి వస్తున్నాడు, నేల మీద నడుచుకున్నాడు. ఇప్పుడు ఎన్ని చేస్తే మనం ఆయన ఎన్ని కొబ్బరికాయలు కొట్టి ఎన్ని అగరబత్తీలు కొట్టించినా తక్కువే. ఏటో ఒక్కడు చేసి ఉంటేనే లేదు నేను కొట్టి వస్తున్నా, కానీ అన్ని ఆయన చేసి వచ్చాడు. కానీ ఇవన్నీ కాదు ప్రాముఖ్యమైనది, ఇవన్నీ నేను చేయగలను, ఎవరు చేయలేని నేను చేయాలనుకున్నాను. ఎవరు చేయలేని చేస్తేనే మనం దేవుడు అనాలి. అందరు చేసిన చేస్తే దేవుడు ఏముంది, ప్రత్యేకత ఏముంది ఆయనలో? ఎవరు చేయలేదు ఏంటంటే ఆ శిలువ మరణం పొందే సందర్భంలో పక్కలో నుంచి ఒకడు పల్లెంతో పొడుస్తున్నాడు. పొడుస్తున్న వాడిని నిజంగా ఆలోచించి చూస్తే పొడుస్తున్న వాడికి కూడా యేసు ప్రభు మీద ఏమీ లేదు, ప్రేమ జాలి కనికరం లేదు. ఎందుకు పొడిచాడు ఆయన? చనిపోయాడో లేదో చూడటానికి. ఎందుకు చనిపోయాడో లేదో చూడాలి, చూడాల్సిన అవసరం ఏముందక్క? చెప్పండి త్వరగా, చూడాల్సిన అవసరం ఏముంది? అది వాళ్ళకి తెలుసు కదా, మరి ఎలా తెలియదు కదా, ఎందుకు చనిపోయాడో లేదు చూడాలి. చనిపోయాడో లేదు ఎందుకు చూడాల్సి వచ్చిందంటే, చనిపోకపోతే ఆ యొక్క కాళ్ళ యొక్క ఎముకలు ఎరగొట్టాలి, కాళ్ళ మీద కొట్టాలి, అప్పుడు ఎముకలు ఎరగాలి. అది ధర్మశాస్త్రం ఉంది అక్కడ. కానీ చనిపోయాడు కాబట్టి ఆయన కొట్టడానికి లేదు ఇక్కడ. అందుకే బైబిల్ మీరు ఏం చెప్తున్నాను, చదవాలి, బైబిల్ బాగా చదవాలి. బైబిల్ ఎంత ఎక్కువ చదివితే అంత తెలివి వస్తుంది దాంట్లో నుంచి. ఏమంటారు, నేను చెప్పాను చాలాసార్లు, మనం చూస్తుంటే పాలే, కానీ దాంట్లో ఎన్ని ఉంటుంది, పెరుగు, మజ్జిగ, ఎన్న, మేగడ చాలా వస్తాయి కదా. అలాగే బైబిల్ చదువుతున్నది. ఆ యొక్క కాళ్ళను ఇరగొట్టాలి, కానీ ఇరగొట్టకూడదు. లేఖనాల ప్రకారం ఆ ఎముకలలో ఒక ఎముకైనను ఇరువబడలేదని రాయబడింది కాబట్టి జరగకూడదు. కాబట్టి పక్కలో పొడిచినప్పుడు ఆ నీరు రక్తము నీరుగా మారిపోయింది. అది గంటగడితే ఏమన్నారు తెలుసా, ఈడు చనిపోయాడు, ఇచ్చేశాడు, ఓకే చనిపోయాడు అన్నాడు. చనిపోయిన వాడిని దింపేశారు, సాయంత్రకాలం దించాలి. దించినారు, దించిన వాడిని తీసుకెళ్ళి ఎక్కడ ఉంచాలంటున్నారు, సమాధిలో పెట్టాలి. ఎక్కడ ఉంచాలమ్మా, సమాధిలో పెట్టాలి. ఇప్పుడు వెళ్ళారు, తీసుకెళ్లారు, సమాధిలో పెట్టాడు. ఒక రాయిని దాని మీద తొలించాడు. ఆ రాయికి ఏం వేశారు, సీలేశాడు, ముద్ర సీలేశాడు, రాజముద్ర వేశాడు. ఎవరు కూడా దీన్ని తొలగియకూడదు. బాగానండి, ఎవరు కూడా దీన్ని తొలగియకూడదు. ఈ ప్రయత్నాలన్నీ చేసేది ఎవరు చెప్పాలి, ఎవరు తెలుసా, అపవాది అని చెప్పండి మీరు. అంతే. ఇక్కడ జరుగుతుంది యుద్ధం మనుషులకి దేవుడికి మధ్య కాదు, దెయ్యానికి దేవునికి మధ్య. వీళ్ళని ప్రేరేపించింది, వీళ్ళందరి చేత అధికారులను రాజు దగ్గర పంపించింది. పోయి అక్కడ సీలేయమన్నది. సీలేసిన తర్వాత అక్కడ ఎవరు ఉంటారు, అక్కడ కావలి వారు ఉంటారు. కావలి వారు ఉన్నా కనుక వెంటనే మళ్ళీ వీళ్ళు పోయి రాజు దగ్గర పోయి అన్నాడు, అయ్యా వాడు బతికి ఉన్నప్పుడు నేను చనిపోయి మరలా 3వ దినాన లేస్తానని చెప్పాడన్నది మాకు గుర్తు ఉన్నది. ఇప్పుడు నేనేం చెప్తున్నామంటే, వాడి శిష్యులు వచ్చి, ఎవరి శిష్యులమ్మా, యేసు ప్రభు వారి శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయిన అనుకోండి, మొదటి వంచన కంటే కడపటి వంచన మరి బాగుండదు. కాబట్టి మేము పోయి కాపలాకి వస్తాం. ఎవరు పంపించారు కాపలాకి? ఇప్పుడు చెప్పాలి, ఎవరు పంపించారు కాపలాకి? అపవాది గారు పంపించారు. ఇప్పుడు రెడీగా ఉన్నారు, కాపలా కాస్తున్నాం, అందరు సిద్ధంగా కాస్తున్నారు. ఎందుకు? ఒకవేళ లేచి మళ్ళా బయటకు వస్తే మళ్ళా చంపేయాలి. ఒకవేళ లేస్తానని చెప్పాడు కదా, లేచి వచ్చి బయటికి కనపడ్డాడు అనుకో, ఇప్పటి వరకు వాడి ప్రయోగాలు ఉన్నాయిగా, అప్పటి వరకు వాడు చేసిన కొన్ని శాస్త్రాలు ఉన్నాయిగా, అవన్నీ ఎక్కడ పోతేనని లేపేయాలనుకున్నారు. కానీ
ఆయన బండ కదలలేదు. బాగానండి, ఇది ఎదుటి ఉన్న బండ కదలలేదు, బయట ఉన్న మనుషులకి ఏమి కాలేదు, ఆయన మాత్రము అమరుడై మరలా లేచాడు. అమరుడు అంటే ఎప్పుడు మరణము బంధించకుండా దాన్నే తొక్కేసి బయటికి లేచాడు. అందుకని ఏం రాయబడి చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి, యెషయా గ్రంథము 25వ అధ్యాయం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం. జాగ్రత్త చూద్దాం. 25వ అధ్యాయం 8వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి అమ్మా. మరెన్నడూ ఉండకుండా ఎప్పటికీ ఉండకూడదు, ఎవరు కూడా భయపడకూడదని ఏం చేశాడంట? మరణమును ఆయన మృంగివేయును. ఆమేన్. దేని మింగేశాడంట? మరణాన్ని మింగేశాడంట. ఇంకా మరణం ఆయనకు లెక్కలేదు. మరణం అంటే ఆయన భయం ఉందా? మరణాన్ని మింగేశాడంట. ఇప్పుడు మరణము ఆయన చూసి ఏమైంది? ఆమేన్. మరణం భయపడింది ఆయన చూసి. ఆయన భయపడలే, మరణం చూసి. ఏం భయపడిందంట? మరణం భయపడిందంట ఆయన చూసి. ఏంటిరా ఏమైనా చూసి మరణం భయపడటం అంటే? మరణం అంటే చావు కాదు, ఏంటిది? అపవాది. అందుకని ఏం భయపడింది? రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం, చిన్న మాట. అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న వారికి రాస్తున్నాడు ఈ పత్రిక. చాలా చక్కగా రాస్తుంటాడు. 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిటిక త్రుక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మనకంటే ముందు ఎవరు దొక్కేశాడు దాన్ని? ఇప్పుడు యేసు తోడు మనకుంటే మనం కూడా మరణాన్ని ఏం చేస్తాం? దొక్కేస్తాం. ఎట్లా దొక్కేస్తాం? ఎలా దొక్కేస్తాం? ఇప్పుడు అదే కావాల్సింది కదా. ఎలా దొక్కేస్తాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా ఏమంటున్నాడు? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటే మరణం ఏమైంది? యేసు ప్రభు ముందు ఓడిపోయింది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గారి ద్వారా చెప్పిస్తున్నాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణము ముళ్ళు పాపము కొన్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనము జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఏం జరిగిందమ్మ ఇక్కడ? అంత బాగుంటుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణము యొక్క ముళ్ళేది? ఇప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు అనుకో, నీకుంటది భయం. ఏం భయం? చచ్చిపోతానని భయం. పాపం లేనికే భయం. మరి ఎంతమంది చేశామంటే యేసు ప్రభు వారి ద్వారా మన పాపం అనే పాప బంధకాలలో నుంచి మనం ఏం చేశాడు? విడిపించను అని రాయబడింది బైబిల్ గ్రంథం. మరణ బంధకాలు బంధించి ఉంచుట అసాధ్యమైన ఆయన తెంపుకొని వచ్చి మనకు చెప్పారు, నీకేం కాదన్నా, నీకేం కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదమ్మా? చూడండి హోషేయ గ్రంథం ఒకసారి చదువుదాం. హోషేయ గ్రంథం, హోషేయ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, పాత కాలంలో ఉంటుంది.
చూసారు 13వ అధ్యాయం, సారీ హోషేయ గ్రంథం 13వ అధ్యాయం చూసారమ్మా. 14 వచ్చిన జాగ్రత్తగా చదవండి. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించి తిని. ఆమె ఎక్కడి నుంచి విడిపించాడంట? ఎవరి వశంలో ఉన్న వశం అంటే ఎవరి చేతి కింద పడి ఉన్నా మనందరము పాతాళం వశమైపోయినాం. ఇప్పుడు అపవాది గారు అంటున్నాడు, అక్కడ కూర్చొని నవ్వుకుంటూ అంటున్నాడు, అందరూ పాపం చేశారు, అందరూ నా రాజ్యంలో పడుతున్నారు. ఏది దాని రాజ్యం? ఆమె పాతాళం. పాతాళంలో పోతే వాడికి ఏమో ఆనందం, వాడికి ఏమైనా ఆనందం ఉందమ్మా? ఏంటి వాడికి ఆనందం చెబితే మీరు చెప్పండి. వాడికి ఏంటి ఆనందం? మనం గాలిపోతుంటే వాడు కూడా కాలుతాడు కదా, వాడే కాలపన్నట్టుంటారు. మరి వాడికి ఏం ఆనందం మనం కాలిపోతే? వాడికి ఏం ఆనందం అంటే బాగా వినండి, అర్థం చెప్తాను. మీరు అందరూ పాపం అంటారు చూడండి, మార్కులు వేసినప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు దరిదాపులో పోతున్నారు కానీ అసలు దగ్గర మనము కాలుతుంటే వాడికి ఆనందం, వాడు కాలుతున్నా కూడా వాడికి ఆనందం. వాడు కాలుతున్నాడు, కాలే వాడికి ఆనందం ఏంది? నేను ఒక్కనే కాదు వాడు కూడా వచ్చినాడు. ఓకే, మంచిది, గుడ్, మంచి మాట. ఇంకా ఓకే, మంచిది. ఇంకా ఓకే, ఇంకా ఏమన్నా ఓట్లు పెట్టేది కదా. వాడి ఆనందం ఏంటంటే ఏందమ్మా? ఏంటంటాడా వాడి ఆనందము? దేవుణ్ణి ఏడిపిస్తున్నాను. నువ్వు గాలితే, నేను గాలితే, వాళ్ళు గాలితే, వాళ్ళు గాలితే, వాళ్ళు గాలితే ఎవరు ఏడ్చేది? దేవుడు ఏడితే వాడు కాలుతున్న కూడా కాను, నేను చచ్చి కూడా పర్లేదు, వాడు మాత్రం బాధపడు. అప్పుడప్పుడు చాలా అంటారు, అయ్యా నీకు దక్కదు వాడికి దక్కదు అన్నారు కదా. సొలొమోను దగ్గరికి ఒక స్త్రీ ఒక బిడ్డని తీసుకొచ్చింది. అది ఎంత జరిగిందో కథ అంతా మీకు తెలుసు, మళ్ళీ మొత్తం చెప్పాలంటే ఒక బిడ్డని తీసుకొచ్చింది. ఇద్దరు వచ్చారు, ఈడు నా బిడ్డ ఈడు నా బిడ్డ అని ఇద్దరు అంటున్నారు. అన్నప్పుడు ఒక ఆమె ఏమన్నదంటే, అయ్యా ఆ బిడ్డ నా వద్దు ఆమెకి ఇచ్చేయలే అన్నది ఒక ఆమె. ఇవన్నీ మనకు అందుకు, ఆ బిడ్డ అట్లయితే సాక్ష్యం లేదు, ఆమెకి ఇచ్చేమని. ఇంకొక ఆమె ఏమన్నది, ఇట్ట నేను ఒప్పుకోను, ఈ బిడ్డ నా బిడ్డ సిరిసాగం చేయమన్నది. అంతే కదా. అప్పుడప్పుడు మీరు అన్నప్పుడు ఎన్నది 10 రూపాయలు అనుకోండి, 5 రూపాయలు చిల్లర లేకపోతే సిరిసాగం తీసుకున్నట్టు ఊరి చల్లదు కదా. ఇప్పుడు సిరిసాగం చేయమన్నది. ఇప్పుడు ఏమనుకున్నారంటే, ఇదిగో ఏమా ఆ బిడ్డ ఏడవ దిక్కు బతికితే చాలనుకున్నది, నీ బిడ్డ కాదు కాబట్టి చంపేమన్నావు. కాబట్టి ఇప్పుడు అపవాది గారు పని కూడా ఏం తెలుసా? ఈ మనుషులు అసలు బతకూడదు, నాతో పాతాళంలో కాలాలి. కాలితే ఎవరికి బాధ? ఆమేన్, దేవునికి. ఎందుకోసమేనా నేను ఎన్ని బాధలు పడ్డది, నేను కాలటానికే అని బాధపడ్డాను. ఆయన బాధపడితే దానికి చాలంతే. అప్పుడప్పుడు మనలో కొంతమంది పగ సాధించాలి ఉంటారు. ఎలాంటి పగ సాధిస్తారు తెలుసమ్మా? ఏం పగ సాధిస్తారు? మీరు అన్నం తినకపోతే ఎవరికి బాధ? మీకే కడుపు కాలుద్ది, అన్నం తింటది కాబట్టి అడుగుతుంది. కానీ మీరు అనుకుంటారు, నా కడుపు మంట వచ్చినా పర్లేదు, నేను తినలేదని వాడు బాధపడితే అదే నా జాబ్. మీరు అంటారు మనంత బాగుంటది అంటారు, ఉండదా? తర్వాత అన్ని బాగుంటుంది. నిన్న కొద్దిగా అన్నం తినకు తక్కువ పట్టాను అడిగినవా అంటే, నీ కడుపులో ఎంత పెట్టుకొని ఉన్నావు అంటే, నువ్వు తినలేదని ఆ మనిషి కూడా బాధపడితే అమ్మయ్య అంటే ఎదుటి వాళ్ళని ఏడిపించడం ఎంత సంతోషం అమ్మా, ఎంత సంతోషం అనుకుంటున్నా. కానీ అపవాదికి ఉన్న స్వభావం దేవుణ్ణి ఏడిపించాలి ఎలాగైనా. మీరేమనుకుంటున్నారంటే ఎవరు చూస్తారు, అందుకే మీ కాడికి వద్దన్న వాడక
డబ్బులు పెడుతుంటది, పనులు పెడుతుంటది, ఇంపార్టెంట్ పెడుతుంటది, మీటింగులు పెడుతుంటది, ఫంక్షన్లు పెడుతుంటది, ఉద్యోగాలు అంటది, అక్కడ అంటది, ఇది అంటది, చావులు పెడుతుంటది. ఇప్పుడు మీరు పరుగులు చెప్తున్నారు, మీరేమనుకుంటున్నారు? ఏదైనా సంతోషపరిచామనుకుంటున్నారు. కానీ ఎవరు నేర్పించా? దేవుడు నేర్పితే ఎవరు సంతోషపడతారు? అంటే ఇప్పుడు నేను సంతోషపడడానికి నేను కూడా అప్పాలి అవును కదా. ఒక పూట ప్రార్థన పది కొంపలే మునిగిపోతాయా అని అన్నాడంటే వాడు అపవాది. అమ్మా నువ్వు వచ్చినంత మాత్రం నేనేమి ఆపరేషన్ ఏమి ఆగిపోదు, రానంత మాత్రం నేను జరగదు, నువ్వు రాకపోతే ఏం లేదు, నువ్వు వాడిని ప్రార్థన చేయాలి చాలంటారు. చూడు వాళ్ళు దేవుని పెట్టారు, వాళ్ళకి తెలుసు. కానీ మన వాళ్ళు అట్లానే వాళ్ళు ఉన్నారమ్మా. నువ్వే రాకపోతే పోయి ఏం చేశాను వాడికి నాకు అర్థం కాదు. నలుగురు ఏడుతుంటే నాలుగురికి తోడు ఒక దాన్ని 5వ దాన్ని రాకపోయినా కళ్ళకి నీరు వచ్చినట్టు పేరు కావాలన్న రావు. నిజం వస్తాయా? మనస్ఫూర్తి వస్తాయాక రావు. వాళ్ళు ఎట్టా ఏడుతున్నప్పుడు నువ్వే ఆడకపోతే బాగుందని ఏడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమనకుండా ముందే చెప్తారు, కొన్ని ఎంత జరిగింది, ఏం జరిగింది, మామూలు చెప్పి ఆడవు. వాళ్ళందరూ దేవుడు కూడా భయపడతారు, ఎంత యాక్టింగ్ చేస్తారు ఏంటంటే. కానీ ఎక్కడో ఒక చోట ఒంటరిగా కూర్చున్నప్పుడు లోపల గుచ్చుకుంటుంటది, దేవుని మందిరాన్ని వదిలిపెట్టించానే, దేవుణ్ణి విడిచిపెట్టించానే, దేవునికి దూరం అయిపోయాను. అంత బాధ. ఆ బాధ ఇప్పుడు అనుభవించాను. ఏ రోజైనా అనుభవించేవాళ్ళు. నేను ఎందుకు అనుభవిస్తానంటే దేవుని స్థానంలో ఉంటే అనుభవిస్తాను. దేవుని స్థానమును తీసుకున్నప్పుడు అనుభవిస్తా, దేవుని స్థానంలో ఉంటే బాధపడతా. అందుకని అపవాది ఏమంటుంది తెలుసా? పాతాళ వశంలోనికి తీసుకుపోవాలనుకుంటుంది. అయితే ఇప్పుడు ఏమంటుంది? అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. చూడండి తర్వాత, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టద్దు. ఆమేన్. ఎవరికి పుట్టదంట పశ్చాత్తాపం? ఇప్పుడు చెప్పాలి, పశ్చాత్తాపం ఎవరికి పుట్టదంట? ఆమేన్. ఎందుకు అది బాధపడుతుందంటే అందరి దేశపోతనవేంది, అందరి దేశపోతనవేందంటే నువ్వు బాధపడ్డావని నాకేం పశ్చాత్తాపం పట్టదు. నేను దేవుని సన్నిధికి దూరం అయ్యావని నాకు బాధేస్తుంది. మీకు అప్పుడప్పుడు పశ్చాత్తాపం ఉంటుందా? అప్పుడప్పుడు అంటాను, ఏమనుకోవద్దమ్మా, స్వారీ రాలేకపోయాను, అసలు చెప్పదు, క్షమాపణ అడగదు. ఎందుకు అడగాలి అవసరం ఉంది? నేను తప్పు చేయడానికి పోయావా? నాకు దేవుడు ముఖ్యం, నేను దేవుడి దగ్గరకు ఉన్నాను, ఎవరైనా తర్వాత విన్నాను అంతే. ఏంటంటే ఒకప్పుడు నా పరిస్థితి బాధలలో ఎక్కడున్నా నేను ఒకప్పుడు ఇక్కడ చదవండి, ఎక్కడున్నానంట చదవండి. అక్కడ ఫస్ట్ మాట, అయినను ఒకప్పుడు ఎక్కడున్నాను? పాతాళ వశంలో. పాతాళ వశంలో అంటే అర్థం ఏంటి? పాతాళ వశంలో అంటే అర్థం ఏంటి చెప్పండి మీకు అర్థమైతే. అపవాది చేతుల కింద. అపవాది చేతుల కింద ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? తిరుగుతున్నావు, త్రాగుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, దొంగతనాలు చేస్తున్నావు. నిన్ను చూసిన వాళ్ళందరూ అసహించుకున్నారు. నీ దగ్గరికి రావడానికి కూడా సిగ్గేసింది. ఒకప్పుడు నువ్వు వస్తానంటే అప్పుడు నిన్ను దగ్గరికి రానిచ్చారమ్మా. అప్పుడు అంటే ఏమంటారు ఫోన్ చేసి, మా ఎల్లుండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కానీ మీరు రావద్దు. ఎందుకు? ఇప్పుడు చెప్పాలి ఎందుకు? మీరు వస్తే మాకు పదార్థమే ఉండదు, రావద్దమ్మని దాన్నమే చెప్తారు. కానీ ఇప్పుడు బాగుపడిన తర్వాత ఏంటి రాలేదు అసలు అనే తాగుపోతప్పుడు తిరుగుతున్నప్పుడు పిలిచారమ్మ ఎవరన్నా? నీకు అర్థం కాదా? ఇక్కడ అంటున్నాడు, నేను బాగుపరుచుకునేటప్పుడు నీ వశంలో నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు నీకు బాధేయచ్చు, కానీ నాకైతే పశ్చాత్తాపం పుట్టదు. నన్ను ఆ పరిస్థితిలో, ఏ పరిస్థితిలో? నేను జబ్బు పడి, నేను మంచాన పడి, నాకు దిక్కు లేనప్పుడు, నన్ను అందరూ చూసుకున్నప్పుడు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చీ అని నా మొక్క మీద కొట్టినప్పుడు నన్ను ప్రేమించింది నువ్వే. ఇప్పుడు ఆయన ఎక్కువ, వీళ్ళు ఎక్కువ? నీకు చెప్పండి, నిజంగా చెప్పండి అక్క. కాదక్క, వీళ్ళే ఎక్కువ. ఆమేన్. మాట వేరు, అదే నేను చెప్పేది. మాటలు అందరూ మాట్లాడతాం. ఏందమ్మా ఇంపార్టెంట్, నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు, దేవుని దగ్గరికి ఉన్నావు, ఏందమ్మా నువ్వు ఆదివారం ఉంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని నీకు అర్థం కాదా? నీకు అర్థం కాదా? నువ్వేమనుకుంటారు?
ఒకప్పుడు నువ్వంటే పడనోళ్ళు, ఒకప్పుడు నిన్ను దగ్గరికి వస్తే ఫంక్షన్ లేకపోతే లేకపోతే ఒక సంబరం కాడిపోతే లేకపోతే చచ్చిపోయిన దగ్గరికి వస్తే ఎక్కడ నువ్వు వస్తే అక్కడ కార్యం జరగదేమో దండం పెట్టుకుంటా నేను చేసుకుంటా తొందరగా. అమ్మా నువ్వు ఆ స్టూడియో అన్నమాట నువ్వు రాకుండా పర్లేదు, బుద్ధి పెడితే ఆ గిఫ్ట్ ఏదో ఆ యొక్క ఫోన్ పే ద్వారా లేకపోతే చంద్రం పంపించచ్చు, కానీ నువ్వు రమ్మన్నారు ఏంటంటే వస్తే తలకాయ నొప్పి. కానీ ఈరోజు బాగుపడిన తర్వాత రాలేదని నీ మీద అడుగుతున్నారు, ఏది నాకు అర్థం కాదా? బాగు చేసిన వాడిని మరిచిపోయి నా దగ్గర రమ్మని పిలుస్తున్నాను కాదు. ఇప్పుడు ఎవరిని మోసం చేస్తున్నామా? ఇప్పుడు చెప్పండి, ఎవరిని మోసం చేస్తున్నా? అమ్మే అది ఎప్పుడు దేవుడిని మోసం చేస్తామన్నది. దేవుడు మనం మోసం చేస్తే మోసపోయేంతవాడు ఆయన. మనమే మోసం చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళా చిన్నగా ఎక్కడికి వెళుతున్నాడు వాడు? ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ తెలుసా? చికెన్ తింటావా, మటన్ తింటావా, డబ్బులు కావాలా, ఏదైనా కావాలా, ప్రతి చిన్నదానికి పిలుస్తూ ఉంటాడు. మరలా నీ చేత పాత బురదలోకి పడేసేదా నేను వదిలిపెట్టాడు. నువ్వు అంటావు నేను ఇప్పుడు పడిపోయినానంట. పడిపోయినా తెలుస్తుంది, పడిపోయినా తెలుస్తుంది. ఏది అవసరం లేనప్పుడు చాదుకుంటాడు. ఇంతకుముందు ఆదుకుంటే బాగుంటుంది కదా, ఇంతకుముందు ఆదుకున్నాడా? నీ పరిస్థితి పాతాళ వశంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడా? ఇప్పుడు బాగుపడ్డాక నేనున్నాను అంటున్నాడు. దేనికి? మళ్ళా నిన్ను వాళ్ళతో సమానం చేయటాను. మీకు చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాను, ఏ అయినా యేసు ప్రభువును పరిపూర్ణంగా నమ్మిన ఏ వ్యక్తి అయినా ఆదివారం విడిచిపెట్టి మా దగ్గరకు రమ్మని మిమ్మల్ని పిలిచే వాళ్ళు ఉన్నారా? పరిపూర్ణంగా నమ్మిన వాళ్ళ గురించి మాట్లాడుతాను నేను. లేరు. మరి పిలిచేది అందరూ ఎవరు? లోకస్తులే పిలుస్తారు. ఒకప్పుడు ఒక దేవుడు ఏమైనా కొడతాడా? వాళ్ళకి తెలియదు దేవుడి విలువ. నీకు తెలుసుగా? నీకు తెలియదమ్మా? వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళతో నువ్వు కూడా సమానం అయిపోయినంటే ఆటోమేటిక్ గా ఎవరి పాదాల కింద పెట్టాడు దేవుడు? అపవాదిని మన పాదాల కింద పెట్టాడు. ఇప్పుడు అపవాది గారు ఎవరి పాదాల కింద పెడుతున్నాడు? దేవుణ్ణి నీ పాదాలతో తన్నేటట్టు చేస్తున్నాను. నేను ఎప్పుడు చేశానంటే నీకు తెలుసు కదా, ఈరోజు ఆరాధనని, ఈరోజు ప్రార్థన నీకు తెలియదక్క? తెలియదా? డాడీ కలిసిపోతున్నాడు. ఇంపార్టెంట్ పనా? నీకు అర్థం కాదా? యేసు ప్రభువుని కాళ్ళతో తొక్కేసి వెళ్ళిపోతున్నావు పోతున్న ప్రతిరోజు. నువ్వు ఆదివారము కానీ శనివారము కానీ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావంటే యేసు ప్రభు వారిని పాదాలతో తొక్కి వెళ్ళిపోయినట్టే. అప్పుడప్పుడు మీరు ఎవరికన్నా గిట్టను కడిగిపోయేటప్పుడు ఏమని చెప్తారంట వాళ్ళు? నువ్వు పోతే నా మీద ఒట్టే అంటారు. ఎక్కడికంటే అక్కడ పోతే నా మీద ఒట్టే, నేను చచ్చిపోయినట్టే. ఇప్పుడు అక్కడ పోతే అర్థమైంది వాడి దృష్టిలో నువ్వు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా నన్ను విడిచిపెట్టిపోతే నేను చచ్చిపోయినట్టే, నువ్వు లేకపోయినా పర్లేదు నా కాళ్ళు ముక్కమని వెళ్ళిపోతున్నావు తెలుసా? ఇప్పుడు మరణాన్ని గెలిచి వచ్చిన ఆయనకి నిన్ను గెలవటం ఎంత కష్టంగా బాగుంది. నీ వల్ల కావటం లేదు. ఎందుకంటే పాతాళ వశం కాకుండా నేను ఎవరు ఆపాలనుకున్నాడో ఆయన మొక్కం మీద ఉమ్మేస్తున్నాం మనం ఈరోజు. ఆ రోజు ఊరికి వేశారమ్మా, ఆనాటి యూదుడే నిన్ను కొట్టారనుకున్నాను, కానీ కొట్టింది ఎవరు? నేనే. అసలు ఎంత బాగుంటుంది బైబిల్ చదువుతుంది, నాకు అర్థమవుతుంది. నిజంగా ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు నాకు చాలా విధం అనిపిస్తుంటది. నిజంగా కొన్నిసార్లు ఈ మనుషుల ప్రేమను బట్టి దేవుడిని మర్చిపోతుంటాం మనం. వీళ్ళు చూపించే ప్రేమ కొంచెం యేసు ప్రభు వారికి మేలు చేయాలనుకున్నాడా దొంగ కీడు చేయాలనుకున్నాడా? మన పద్ధతి ప్రకారం, మన లోక పద్ధతి ప్రకారం యేసు ప్రభు వారికి మేలు చేయాలనుకున్నాడా కీడు చేయాలనుకున్నాడా? ఏం చేయాలనుకున్నాడు? ఏం చెప్పాడమ్మా దొంగ యేసు ప్రభు వారితో? ముగించుకుందాం, చెప్పండి. నిన్ను నువ్వు అంటే ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోమంటాం మేలా కీడా? మనందరి పద్ధతి ప్రకారం మేలు, కానీ అది ఆధ్యాత్మికంగా చూస్తే కీడు. ఇప్పుడు మన అందరికి ఏం చెప్తుంది? నీ ప్రాణం, నీ శరీరంతో ఉన్న ఆరోగ్యం ముఖ్యమా దేవుడు ముఖ్యం అన్నప్పుడు నువ్వు ఆరోగ్యానికి ప్రియారితవా దేవునికి ప్రియారితవా? దేనికి? అంటే యేసు ప్రభుని ఏం చేస్తున్నావు? ఆదివారం నువ్వు ఎడంకాలతో తొక్కేస్తున్నా. అసలు నీకు తెలివిందా యేసు ప్రభు తొక్కిన? మనం ఏమంటారు?
వీళ్ళు నిన్నటి దాకేమో మీకు అర్థం కాదు, నిన్నటి దాకేమో ఆడ దండాలు తస్కాలు పెట్టారు, తర్వాత కాళ్ళతో దొక్కేశారు. మరి నువ్వు, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, నువ్వు జ్ఞానంలో ఉండి మరీ యేసు ప్రభువుని కాళ్ళతో దొక్కుతున్నావు. 500 రూపాయల కూలి కోసం, ఒక సంవత్సరం పంట కోసం, ఒక పూట కూటి కొరకు ఏ సేవ చేష్టంతో నమ్ముకున్న దానికంటే ఘోరంగా ఈరోజు యేసు ప్రభువుని పక్కన పెట్టేసి ఏ లోకంలోకి తిరుగుతున్నావు. అందుకని ఆయన ఏమన్నాడు, మరణ భయాన్ని నేను చంపేశాను, కానీ మీరు ఇంకా దేనికి భయపడుతున్నారు? ఆమేన్. ఇంకా భయపడుతున్నాడు. పౌలు అన్నాడు, చావు అయితే నాకు ఉన్నారా తీర్మానుకున్నాను. డాక్టర్ ఉదయం టాబ్లెట్ వేసుకోకపోతే మనం అవుతున్నాడు, నా దేవుడికి సంబంధించింది, ఆ దేవుడు చెప్పకుండా ఏమి జరగదని. ఆ రోజు ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు నువ్వు రెడీ అయిపోయి వచ్చావా? డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు అన్న, 2 రోజులు పండుకోమన్నాడు. ఆదివారం తెలియదా నీకు? తెలియదమ్మా? డాక్టర్ రెస్ట్ ఎందుకు తీసుకోమన్నాడు? డాక్టర్లోకి దెయ్యం దొరిందన్నాడు. నిజం చెప్తున్నాను, అంతే, దెయ్యం దొరిందని చెప్పండి. నీకు ఏమి జరగాలన్న దేవుడు ఆజ్ఞ లేకుండా ఏమి, డాక్టర్ చెప్పాడంటే ఇంకొకరు చెప్పారంటే, ఆ డాక్టర్ దేవుడిని నమ్మినాడైతే ఆదివారం మందిరానికి పోవాలి, దేవుడు ఆయుష్ ఇస్తేనే పెరుగుతా ఉంటాడు, అంతే. దేవుడు ఇవ్వకుండా ఏమీ జరగవు. అందుకే ఏది కావాలన్న దేవుని తర్వాతే. కాబట్టి ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాను, ఎవరి వల్ల కాంతి, ఎవరి వల్ల ఏంది? యేసు ప్రభు వారి వల్ల. అందుకే ఈ రోజు ప్రపంచం మొత్తం ఎంతమంది ఆయనని ఏమనుకున్నా ఆయన దేవుడే, ఎవరేమనాల్సిన పని. ఎందుకంటే ఎవరు కూడా మరణంని జయించి తిరిగి లేచినోడు లేడు, ఆయన తప్ప. అందుకే ఆయన ఈరోజు మనం నమ్ముకున్నాం కాబట్టి మనము ధన్యులము. మనం ఎవరిమి? ధన్యులము. వదిలిపెట్టుకుంటే దరిద్రులమే. నాకు నీ ఇష్టం. ఓకే, అందరం కూడా తల ఉంచుదాం, ప్రార్థన చేస్తాం.